తను ఎక్కడ కూడా అతిశయించకుండానట్లు కొంతమందికి ఏం చేస్తాడు తెలుసా? కొన్ని బలహీనతలు కావాలనే ప్రభు ఇస్తాడు. ఆయన వారి మీద పగతో వాటిని అనుమతించడు, వారి యొక్క మేలు కొరకే. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఒకవేళ ఇలాంటి బలహీనతలు ఉన్నట్టయితే నీ మేలు కొరకే కొన్ని బలహీనతలు ప్రభు నీ జీవితంలో అనుమతిస్తాడు. కారణం, ఆ బలహీనతల్లో నువ్వు ఆ బలహీనతను బట్టి ఒక్కొక్కళ్ళేమో దేవుని వదిలేసి వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని ఆయనే శరణని పట్టుకొని కృప పొందుకొని ఉన్నత మెట్లకు ఎదుగుతారు. కొంతమంది ఏమో భ్రష్టులైపోతారు. కానీ ప్రభు అంటాడు, కొన్ని బలహీనతలు నీకు ఆధ్యాత్మిక జీవితం అనుమతిస్తున్నది. ఎందుకంటే నీవు అతిశయించకుండా ఆయన మీద ఆధారపడి ఉన్నత శిఖరాలు అధిష్ఠించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.